వెంకటేష్ పచ్చి ఉన్నాడు పచ్చి జయ జయ శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరంలో తిమ్మాపూర్ గ్రామ ప్రజలు, పెద్ద మనుషులు, దేవాలయ కమిటీ సభ్యులు మరియు మహిళలు, దాతలు అందరు కలిసి పెద్ద ఎత్తున మార్గశిర బహుళ పంచమి నుంచి సప్తమి వరకు ఈ యాజ్ఞిక కార్యక్రమం బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగును. దీనికి ప్రధాన యజ్ఞాచార్యులుగా చక్రపాణి మాధవాచార్యులు నిర్వచించును. అదేవిధంగా ప్రధాన అర్చకులు, దేవాలయ అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం 3 రోజులు పంచమి నాడు పుణ్యావచనము, అంకురార్పము, పుచ్చగ్రానము, కులదేవత స్థాపన, అఖండ దీపారాధన, తీర్థప్రసాదము వినియోగం జరుగును. అదేవిధంగా అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణము, బలేరణము కార్యక్రమాలు జరుగును. తదుపరి 2వ రోజున స్వామివారి నిత్యహోమ కార్యక్రమము బలి ప్రదానం జరుగును. తర్వాత సాయంకాలం స్వామివారి నిత్యహోమ కార్యక్రమం ఉంటుంది, బలేరణం ఉంటుంది, ఊరేగింపుగా స్వామివారిని ఊరేగింపడం జరుగుతుంది. అదేవిధంగా తృతీయం 3వ రోజున సప్తమి రోజున ఉదయమే స్వామివారికి మంగళసూత్రాలు ఎదుర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా నిత్యహోమ కార్యక్రమము బలి ప్రదానం ఉంటుంది. తదుపరి స్వామివారు ఎదుర్కోల కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. తదుపరి స్వామివారి కళ్యాణము. కావున ఇటువంటి పూర్ణాహుతి సమయంలో అందరూ పాల్గొనడం జరుగుతుంది. సాయంకాలం 6 గంటలకు రథోత్సవ కార్యక్రమం జరుగును. తదుపరి ప్రతిరోజు స్వామివారి గ్రామ ప్రజలు స్వామివారి కార్యక్రమమే కాకుండా ఆటల కార్యక్రమము ఆటల పోటీలు నిజామాబాద్ జిల్లా స్థాయిగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అందరూ కలిసి చేయూతమిచ్చి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కాగలని తెలియజేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద.